రేవంత్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల జనం తిరగబడుతుంటే ఎర్ర పార్టీల గొంతు మూగపోయిందా? నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా యావత్ రాష్ట్రం ప్రజా ఉద్యమాలతో అట్టుడుకుతుంటే లెఫ్ట్ పార్టీలు ప్రజా పోరాటాలకు స్పస్తి పలికాయా? హిట్లర్ను మించిన నియంతలా రేవంత్ పాలన సాగిస్తుంటే కామ్రేడ్లు జీహుజూర్ అంటున్నారా? జనం గొంతుకను వినిపించే ఎర్ర జెండాలు కాంగ్రెస్ పాలకులకు సలాం కొడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎర్ర జెండా అంటేనే ఒకప్పుడు ప్రజా గొంతుకగా పేరు. ప్రజా పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎక్కడ ఉద్యమాలు జరిగినా అక్కడ లెఫ్ట్ పార్టీలు కనిపించేవి. ఉద్యమాలైనా ప్రజా పోరాటాలైనా అక్కడ ఎర్ర జెండా రెపరెపలాడాల్సిందే. వాళ్ళు లేని ఉద్యమం లేదు, చేయని పోరాటం లేదు. అన్యాయం జరిగిన ప్రతి చోట ధిక్కార స్వరమై ఎలుగెత్తి పిడిగిలు బిగిస్తారని పేరుండేది. ప్రజా పోరాటాలైనా భూ పోరాటాలైనా అది ఒక్క కమ్యూనిస్టులకే సాధ్యమని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అదంతా గతమే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఎర్ర జెండాలు ప్రజా గొంతుగను కాదు, ప్రభుత్వానికి రెడ్ కార్పెట్ వేసే గులాములుగా తయారయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘన చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు నేడు ఎందుకనో ప్రజలకు దూరంగా ఉంటూ పాలకులకు వంత పాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో పోరాటం చేస్తుంటే కామ్రేడ్లు ఎక్కడా కనిపించడం లేదు. విద్యార్థి, యువత, కార్మిక, కర్షక వర్గం కదం తొక్కుతుంటే కామ్రేడ్లు మౌనమే సమాధానం అనేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. గురుకుల విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. పోలీసుల కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి. అన్నదాతల ఆక్రందనలు చేస్తున్నారు. హైడ్రా, మూసీ బాధితులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, నిర్వాసితులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, పెన్షనర్లు ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల జనం సర్కారుపై మరలబడుతున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్ ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నేడు తెలంగాణ సమాజం మొత్తంగా ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తోంది. రాష్ట్రం మొత్తం పోరాటంతో అట్టుడుగుతోంది. ఇంత జరుగుతున్నా గత ఏడాది కాలంగా రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఉద్యమాలు లేవు, ప్రజా పోరాటాలు లేవు, ప్రభుత్వానికి కామ్రేడ్ల డెడ్ లైన్లు లేవు, ఎర్ర జెండాల నినాదాలు లేవు. అసలు రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయా? ప్రజా పోరాటాలు, భూ పోరాటాల్లో ఎర్ర జెండాలు ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలకు సమాధానమే కరువైంది. ఎర్ర పార్టీలంటే ప్రజల పార్టీలంటూ గొప్పగా చెబుతారు గాని ఆ పార్టీల ప్రతిష్ట ఇప్పుడు మసకబారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనం ఇబ్బందులు పడుతుంటే ఆ ఎర్ర జెండాలు ఎక్కడా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆ పార్టీలు బాధితుల పక్షాన నిలవకుండా కాంగ్రెస్ సర్కారుకు ఎర్ర తివాచి పరిచే గులాములయ్యాయా? జనాల గొంతుకగా సర్కారును నిలదీసే దమ్ము లెఫ్ట్ పార్టీలకు కరువైందా? జనం ధర్నాలు చేస్తుంటే పట్టించుకోకుండా లాఠీ చార్జీలు చేసిన రేవంత్ సర్కార్ను నిలదీసే ధైర్యం లేదా? లెఫ్ట్ పార్టీల్లో పోరాట స్ఫూర్తి చచ్చిపోయిందా? ప్రజలను లెఫ్ట్ చేసి సర్కారుకు వంది మాగదుల్లా ఎందుకు మారారని సామాన్య జనం లెఫ్ట్ పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ పాలనపై అన్ని వర్గాలు తిరుగుబావుట ఎగరవేసి నిలదీస్తున్నారు. మరి ప్రజలకున్న సోయి లెఫ్ట్ పార్టీలకు లేదా? ఆపదలో ఉన్న ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేరా? జనం అవస్థలపై మాట్లాడకుండా ఎందుకు మూతికి ప్లాస్టర్లు వేసుకున్నారు? ప్రభుత్వాలను ప్రశ్నించే తెగువపోయిందా? నాటి ఉద్యమ పంతా ఏమైంది? ఆ పోరాట స్ఫూర్తి ఎక్కడా? పోరాటాల ద్వారా ప్రభుత్వాలను కదిలించిన సంఘటనలు మర్చిపోయారా? ఇప్పుడు ప్రభుత్వానికి జీ హుజూర్ అనడమే ఎజెండానా? జనం ఇబ్బందులు పడుతుంటే లెఫ్ట్ పార్టీలు మనకెందుకులే అనుకుంటున్నాయా? ప్రజల గోడును వినే సమయం ఎర్ర పార్టీల దగ్గర లేదా? రేవంత్ సర్కారుకు బాగా ఊదడమే పనిగా పెట్టుకున్నారా? ప్రజల ఎజెండా కాదు, ప్రభుత్వ ఎజెండానే కావాలంటూ సిగ్నల్స్ ఇస్తున్నారా? అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తడమే ఎర్ర పార్టీల వ్యూహమా? రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్ కు సలాం చేస్తూ గులాములయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లెఫ్ట్ పార్టీలకుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పాశవికంగా రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నా ఆ పార్టీలు గ్రహించలేకపోతున్నాయి. ఎందుకంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ పెట్టుకోవడానికి కూడా పోలీసుల అనుమతి తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేస్తే కనీస స్పందన లేదు.
హైదరాబాద్లో 144 సెక్షన్ విధించి ప్రజా పోరాటాలను అణిచివేస్తున్న కమ్యూనిస్టులు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇందిరా పార్కులో ధర్నాలపై ఆంక్షలు పెట్టినా, ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడలు కట్టినా కూడా ఎర్రన్నల కంటికి కనిపించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయకుండా కామ్రేడ్లు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో సిద్ధాంతాలకు కామ్రేడ్లు తిలోదకాలిచ్చారు. రాజకీయ లబ్ధి కోసం కమ్యూనిజం మూల సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. అధికారం పదవుల కోసం ఏకంగా అధికార పార్టీ దగ్గర కమ్యూనిజాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్రంలో ప్రజలంతా ఒకవైపు ఉండి పోరాటం చేస్తుంటే కమ్యూనిస్టులు మాత్రం పాలకపక్షం పంచన చేరి ప్రజా ఉద్యమ ద్రోహులుగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంటే తామే పోరాటాలకు వారసులమని చెప్పుకునే ఎర్రన్నలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ పూర్తిగా రుణమాఫీ చేయలేదు. అయినా ఎర్ర పార్టీలు మారు మాట్లాడడం లేదు. ఏడాది కాలంగా రైతుల రుణమాఫీ, రైతు భరోసా, 500 బోనస్ పై రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న రైతుల నిరసనల్లో ఎర్ర జెండాలు ఎక్కడా కనిపించడం లేదు. అటు నిరుద్యోగులు మెగా డిఎస్సిని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తే ఎక్కడా కూడా కమ్యూనిస్టు పార్టీలు వారితో పోరాటం చేసింది లేదు. నిరుద్యోగులను పోలీస్ స్టేషన్లలో బంధించి చిత్రహింసలు పెట్టినా కూడా కామ్రేడ్లు స్పందించడం లేదు. రాష్ట్ర కమ్యూనిస్టు ఆఫీసులకు కూతవేటు దూరంలోనే ఉన్న అశోక్ నగర్ లో గ్రూప్స్ అభ్యర్థులపై పోలీసులు జులుం చేసినా ఎర్ర పార్టీలు పల్లెత్తు మాట మాట్లాడడం లేదు. నల్గొండలో గత కొన్ని నెలలుగా అదానీ సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా రామన్నపేట రైతులు ఆందోళన చేస్తున్నారు. అయినా కామ్రేడ్ల నుంచి స్పందన లేదు. హైడ్రా, మూసీ ప్రాజెక్టు పేరుతో నిరుపేదల ఇళ్లను కూలగొడుతున్నా లెఫ్ట్ పార్టీలు ప్రజల తరపున ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తెప్పాయి. అయినా లెఫ్ట్ పార్టీలకు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా అన్నదాతలు గళమెత్తిన కామ్రేడ్లు మాత్రం ఆ పోరాటాలకు నీళ్లు వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతులను బెదిరిస్తూ వారి భూములు అక్రమంగా గుంజుకుంటున్నా కూడా కమ్యూనిస్టు పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతుల పోరాటానికి అండగా నిలబడకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో రాజీ పడ్డాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు బృందా కారత్ లాంటి కమ్యూనిస్టు అగ్రనాయకురాలు రైతులకు జరిగిన అన్యాయంపై గళమెత్తితే మరి తెలంగాణ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదన్న ప్రశ్నలకు సమాధానమే లేదు. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా అక్కడి రైతులు 10 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకునేందుకు సర్కారు ప్లాన్ చేస్తోంది. తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో ప్రజలపై అణిచివేత మరింత ఎక్కువైంది. అయినా ఈ పోరాటం మాత్రం ఎర్ర పార్టీలకు కనిపించడం లేదు. రైతులపై అక్రమ కేసులు పెట్టినా, అరెస్టు చేసి జైళ్లకు పంపినా కామ్రేడ్ల జాడే లేదు. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డితో పాటు కమ్యూనిస్టు పార్టీలపై ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు మిత్రపక్షంగా సిపిఐ కూడా కాంగ్రెస్ ఎజెండాను ప్రచారం చేసింది. ఎన్నికలు గడిచి 10 నెలలు కావస్తున్నా హామీలు ఎక్కడికి పోయాయో లెఫ్ట్ పార్టీలకే తెలియాలి. అందుకే ప్రజలంతా లెఫ్ట్ పార్టీల తీరును ఎండగడుతున్నారు. తమ గోడు వినని ఎర్ర పార్టీలకు తగిన శాస్తి తప్పదని తేల్చి చెబుతున్నారు.